బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచి ఢిల్లీ గద్దెను చేజిక్కున్న సందర్భంగా ఇల్లందుకుంట బీజేపీ అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో బాణసంచ పేల్చి స్వీట్స్ పంచి విజయోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ కేజ్రీవాల్ పూర్తిగా అవినీతి కుంభకోణాలు చేయడం పట్ల ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని, తెలంగాణలో రానున్న స్థానిక ఎలక్షన్స్లో కూడా తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటు వేసి అత్యధిక స్థానాలు ఇస్తారని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుందని అన్నారు. వైస్ ప్రెసిడెంట్ అబ్బిడి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో చాలా మంది మేధావులు ఇటలీ పాలన వద్దు, ఇండియా పాలన ముద్దు అని బీజేపీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టారు. ఆ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి, ఆరిలి శ్రీనివాస్, గురుకుంట్ల సాంబయ్య, జిల్లా కౌన్సిల్ మెంబర్ గుత్తికొండ రాంబాబు, అబ్బిడి తిరుపతి రెడ్డి, తాళ్ల పాపిరెడ్డి, ఉప్పు దుర్గయ్య, మురహరి గోపాల్, పుట్ట శ్రీధర్, తాడిటి శ్రీనివాస్, చంద్రమౌళి, గురుకుంట్ల అనిల్, విజయగిరి శ్రీనివాస్, చందగల సురేష్, మంద ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఈరోజు రిజల్ట్ ఫలితం తేలింది. భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టడం జరిగింది. అత్యధిక మెజార్టీతో అక్కడి అభ్యర్థులను, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడం జరిగింది. ఈరోజు 45కు పైగా అనగా ఒక 70% ఓట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడం జరిగింది. భారతదేశిస్తుంది రాబోయే తెలంగాణ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఇది సూచిక. 27వ తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో ముగ్గురు అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ఇక్కడున్న పట్టభద్రులు అయితేనేమి అందరూ గెలిపించాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఇక్కడ కూడా ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులనే గెలిపించాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తామని, ఇక్కడ జెండా పాతామని మేము సగర్వంగా చెప్తున్నాము. పంచి బాంబులు కాల్చడం జరిగింది. ఇది భారతదేశం మొత్తం గర్వించదగ్గ విజయమని భావిస్తున్నాం. ఈరోజు ఢిల్లీలో వెలువరిచినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్లో బీజేపీ ఘన విజయము సాధించడం జరిగింది. ఇంతకు ముందు ఉన్నటువంటి ఆప్ పార్టీ 62 సీట్లకు గాను అది 20 సీట్లకే పరిమితం కావడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవకపోవడము ఇది శోచనీయము. ఇక్కడ ఢిల్లీలో ఉన్న వారందరూ కూడా 90% మేధావులు ఉంటారు. అది భారతదేశ రాజధాని. అనేక మంది వ్యాపారవేత్తలు కావచ్చు, తత్వవేత్తలు కావచ్చు, అందరూ కూడా ఢిల్లీలో ఉంటారు. వాళ్ళు ఆలోచించి ఇటలీ పాలన వద్దు, ఇండియా పాలనే ముద్దు అని ఈరోజు బీజేపీకి అత్యధికంగా ఓట్లు చేసి ఘన విజయం సాధించడం జరిగింది. రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఇక్కడ బీజేపీ అభ్యర్థికి విజయానికి ఇల్లదకుంట మండల పార్టీ తరఫున మేము అందరం కూడా ఈరోజు కర్మార్కి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మండల కేంద్రంలో ఈ ఢిల్లీ ఘన విజయం సాధించినందుకు ఈరోజు టపాకాయలు కాల్చి ఇక్కడ విజయోత్సవ సంబరాలు చేసుకోవడం జరిగింది.